అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ లైక్ శాంతి. నేను ఇప్పుడు మా ఊర్లో ఉన్న శివాలయం దగ్గర ఉన్నాను. ఆ రోజు మహాశివరాత్రి ఒక్కటే కాకుండా ఆ రోజు ఇంకో స్పెషల్ కూడా ఉంది, చెప్తాను మీకు వీడియోలో. యాక్చువల్గా మనకి మహాశివరాత్రి అంటేనే చాలా స్పెషల్ డే కదా. ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకొని ఉపవాసాలుండి గుడికి కూడా వెళ్తూ ఉంటారు. సో ఆ రోజు ఇంకొక స్పెషల్ డే ఉండడం వల్ల నేను నైట్ టెంపుల్కి వెళ్ళాను. యాక్చువల్గా ఈ వీడియో పోస్ట్ చేయడం లేట్ అయిందండి, చెప్పాను కదా ఇంట్లో పెళ్ళి ఒకటి ఉందని. సో అందువల్ల నేను ఈ వీడియో వెంటనే పోస్ట్ చేయలేకపోయాను. కానీ టెంపుల్ అనగానే మనం ఎప్పుడైనా చూడొచ్చు ఆ భగవంతుడిని, అభిషేకాలు మనం ఎప్పుడూ చూడొచ్చు. సో మిస్ చేయకుండా ఈ వీడియో అప్లోడ్ చేసేద్దామని అనుకున్నాను, మీరందరూ కూడా చూస్తారని చెప్పి. మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరు టెంపుల్కి వెళ్తారు కదా, కానీ మిడ్ నైట్ లింగోద్భవ కాలం అంటాం కదండి, ఆ టైంలో చాలా తక్కువ మంది ఉంటారు. నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఆ టైంలో ఉండడం. నాకు చాలా పాజిటివ్గా అనిపించింది. నేను అన్ఎక్స్పెక్టెడ్గా అసలు ఈ వీడియో తీద్దామని కూడా అనుకోలేదు. బట్ అక్కడ అంతా చూసిన తర్వాత మీకు కూడా తప్పకుండా చూపించాలి అని వీడియో తీశాను. అది కూడా కొంచెమే మీకోసం. ఎప్పుడైతే అభిషేకం స్టార్ట్ అవుతుందో అది మొత్తం మీకు చూపిద్దాము అని చెప్పి. ఇక్కడ ఎంత బాగా జరిగిందో, ఒకవేళ ఈ ఇయర్ మీరు మిస్ అయినా నెక్స్ట్ ఇయర్ మిస్ అవ్వకుండా ఎవరైనా రావాలి అనుకుంటే వస్తారు కదా అని చెప్పి తీసిన వీడియో అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. అభిషేకాలు అయితే చాలా బాగా జరిగాయి. యాక్చువల్గా 12 గంటలకు స్టార్ట్ అయ్యి తెల్లవారుజాము వరకు జరుగుతాయంటండి. మేము అంతసేపు లేము, మేము ఎప్పటి వరకు అయితే ఉన్నామో మీకు అంతవరకు నేను చూపించాను అభిషేకాలు మొత్తం. చాలాసేపటి నుంచి చాలామంది ఆ టీం అంతా కలిసి పనిచేస్తూ ఉన్నారండి. ఎందుకంటే అభిషేకానికి చాలా కావాలి కదా. చెరుకు రసం వచ్చింది, ఆవు పాలు, తేనె, పెరుగు, ఇలా అన్ని ఐటమ్స్ రెడీగా ఉన్నాయన్నమాట స్వామివారి అభిషేకానికి. ప్రతి టెంపుల్ లాగానే ఇక్కడ కూడా మనకి ఆవు పాలు టెంపుల్ బయటే దొరుకుతాయండి. నేను ఫస్ట్ తీసుకుంటున్నాను, చూసారా. అలాగే మనకి ఇక్కడ పూజకు సంబంధించిన కిట్ కూడా తీసేసుకున్నాను. మనం అభిషేకం టైంలో ఆవు పాలు చిన్న చిన్న బాటిల్స్ అమ్ముతారు. సో అవి మనం టెంపుల్లో ఇస్తే పూజారి గారికి అభిషేకం టైంలో అవి మనకి మనం ఇచ్చిన పాలు కూడా కలిపి అభిషేకం చేస్తారనమాట. మీకు రెగ్యులర్గా ఇక్కడ ఆవు పాలు అన్నీ దొరుకుతూ ఉంటాయండి. శివాలయం బట్టి ఖచ్చితంగా దొరుకుతాయి కదా మనకి. సో ఇక్కడ కూడా అంతే. ఆ రోజు మహాశివరాత్రి ఒక్కటే కాదండి, మా పెళ్లి రోజు కూడా. సో అందువల్ల ఉదయం అంతా ఇంట్లో పూజ చేసుకొని మా వారు షాప్కి వెళ్ళిపోయారు. ఈవినింగ్ వచ్చారనమాట. అందుకని ఈవినింగ్ ఇద్దరం గుడికి వెళ్ళి అభిషేకం చేసుకున్నాము. ఇలా మా చేతితో స్వయంగా. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. మన ఇష్టం, మనం పాలు తెచ్చుకొని అభిషేకం చేయొచ్చు, ఇలా వాటర్తో అభిషేకం చేయొచ్చు, మనమే పూజ చేసుకోవచ్చు మన చేతితో. సో సుబ్రహ్మణ్య స్వామికి చక్కగా అభిషేకం చేసుకోవచ్చు మీరు ఎవరు వచ్చినా సరే. లింగోద్భవ కాలంలో అర్ధరాత్రి జరిగే అభిషేకాల కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారండి. ఇప్పుడు అభిషేకానికి ఇంకొక 10-15 మినిట్స్ టైం ఉంది. అన్నీ సిద్ధం చేసి ఉంచారు. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో టెంపుల్లో. యాక్చువల్గా మనం బయట ఉన్న, మన ఇంట్లో ఉన్న, అసలు మనకు టెంపుల్లో ఏం జరుగుతుందో ఏంటో ఏమీ తెలియదు కదా. మనం మామూలుగా టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాము. నేను అంతే. ఒక సంవత్సరం మాత్రం మాకు ఇక్కడ సత్రంపాడులో జరుగుతూ ఉంటుందండి. అక్కడ ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకుని వెంటనే ఇంటికి వెళ్ళిపోయాము. కానీ ఈ టైంలో టెంపుల్లో ఉండడం అనేది మాకు కూడా ఫస్ట్ టైం అనమాట. ఈసారి అన్న చూద్దాము అసలు ఎలా జరుగుతుందో ఏంటని వచ్చాము. ఇక్కడ చూస్తే స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ క్లియర్గా చూడాలి, ఇట్లా కూర్చొని చూసేవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకు కూడా క్లియర్గా కనిపిస్తుందని చెప్పి 2 స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. కరెక్ట్గా ఇంకా అభిషేకం స్టార్ట్ అవుతుంది అన్న టైంకి నేను కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట. 2 తమలపాకులు, 2 ప్రమిదలు అప్పటికప్పుడే, మీకు చెప్పాను కదా బయట షాప్ ఉందని, అక్కడే మీరు కొని తెచ్చుకొని అన్నీ చక్కగా మీరు ఇక్కడ పూజ చేసుకోవచ్చు. మన దగ్గర ఏది ఉంటే అదండి, ఇదే ఉండాలని లేదు. బయట అమ్ముతున్నారు కాబట్టి అప్పటికప్పుడు తెచ్చుకొని అయినా సరే చక్కగా పూజ చేసుకోవచ్చు. నేను అన్నీ సిద్ధంగా పెట్టుకొని ఉంచుకున్నాను. మీలో ఎవరైతే మిడ్ నైట్ 12 గంటలకు వచ్చి ఆలయంలో ఉండి చూడలేని వాళ్ళు ఉంటారో, సో మీకు చూపిద్దామనే ఉద్దేశంతోనే తీసిన వీడియో అండి ఇది. ఇక్కడ అందరూ హడావిడిలో అందరూ ఉంటే ఇక్కడ మనుషులతో పాటు ఒక కుక్క కూడా ప్రదక్షిణ చేస్తుంది చూడండి. అభిషేకం స్టార్ట్ చేశారండి. ఆ టైంకి నేను దీపం పెట్టుకుంటున్నాను.
మీ శివాలయం వీడియో పెట్టానండి, మీకు గుర్తుందా? కార్తీక మాసంలో. అప్పుడు నాకు ఒకరు కామెంట్ చేశారు, ఈ టెంపుల్ ఉందని అసలు మాకు తెలియదు, మీరు చెప్పిన తర్వాత వెళ్ళి చూసాము అని. అలా ఇంట్రెస్ట్గా చూసే వాళ్ళ కోసమే ఈ వీడియో. ఎందుకు అంటే ఈ ఇయర్ మిస్ అయినా సరే నెక్స్ట్ ఇయర్ అయినా సరే వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెళ్తారు కదా, మీకు యూజ్ అవుతుందని చెప్పి. అభిషేకం స్టార్ట్ అయిందండి, ఇంక మీరు చూడండి వీడియో మొత్తం. మహాశివరాత్రి రోజునే మా పెళ్లి రోజు రావడం మాకు చాలా స్పెషల్గా అనిపించిందండి. ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళడం చాలా పాజిటివ్గా అనిపించింది. మహాశివరాత్రి రోజు రుద్రాభిషేకం టైంకి మేము టెంపుల్లో ఉండడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మేము ఆల్రెడీ ఈవినింగ్ దర్శనానికి వచ్చి ఆవు పాలు అవన్నీ కలిపి ఇచ్చి వెళ్ళాము. సో అవి కూడా అందులో కలుపుతారనమాట. మనం అభిషేకం టికెట్స్ తీసుకుంటే మన గోత్రనామాలు కూడా చదువుతారండి పూజ చేసేటప్పుడు. అక్కడ అందరికీ నించుని చూసే అవకాశం ఉండదు, అలాగే ఎక్కువసేపు నిలబడలేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని స్క్రీన్లో చూస్తూ ఉన్నారు అభిషేకాలన్నీ. నేను అనుకోకుండా తీసిన వీడియో అండి ఇది. నాకు ఎందుకో మీ అందరికీ చూపించాలనిపించింది. చాలామంది రాలేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం. టెంపుల్ బయట అరిటాకులు కడితే చూడండి, వచ్చి మొత్తం ఉన్న అరిటాకులన్నీ తినేసాయి.
ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చి ఉంటే మీరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో ఒకరైపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మేము ముందుంటాను. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.